అందరికీ నమస్తే అండి. సాధారణంగా యుద్ధం వచ్చింది అంటే అందరూ ఆయుధాల గురించి ఆలోచిస్తారు కదా, అస్త్రాల గురించి ఆలోచిస్తారు కదా. మనం సినిమాల్లో కూడా పాత సినిమాల్లో పౌరాణిక సినిమాల్లో చూసే ఉంటాం. ఏ ఇద్దరి మధ్య యుద్ధాలు వచ్చినా గదలు అండ్ బాణాలతో యుద్ధం చేస్తూ ఉంటారు. కొంతమంది కర్రలు కట్టెలతో యుద్ధం చేస్తూ ఉంటారు, కొంతమంది ముష్టిఘాతాలు, ఇలా రకరకాలు ఉంటాయి. ఇప్పుడు దేశాలకు మధ్య యుద్ధం వచ్చినప్పుడు పాకిస్తాన్ ఏమో మొదట సైనికులను ఉసుగొల్పి దాడులు చేసింది, ఆ తర్వాత డ్రోన్లు ప్రయోగించింది, ఈరోజు ఉదయం నుంచి మిసైల్స్ క్షిపణులు ప్రయోగిస్తూ ఉంది. సో నిజంగా పాకిస్తాన్తో పోలిస్తే మన దగ్గర ఉన్న అస్త్రాలు ఎక్కువ, ఆయుధాలు ఎక్కువ, యుద్ధ సామాగ్రి ఎక్కువ. మనం కేవలం ఉపయోగించట్లేదంటే పాకిస్తాన్ మీదకి మనం అటాక్ మోడ్లో వెళ్ళట్లా. పాకిస్తాన్తో తీవ్రమైన నెక్స్ట్ లెవెల్ యుద్ధాన్ని మనం కోరుకోలేదు. అందుకని మన దగ్గర ఉన్న బలమైన ఆయుధాలను బయటకు తీయట్లా. పాకిస్తాన్ కనుక ఇలాగే రెచ్చిపోతే, పాకిస్తాన్ కనుక ఇలాగే కుట్రలు పన్నితే, ఇలాగే మన పాకిస్తాన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మన సాధారణ పౌరుల్ని, మన సైనిక స్థావరాలని, మన ప్రార్థనాలయాలను అంటే ఆలయాలని, టెంపుల్స్ని, మన ఎయిర్పోర్ట్ స్టేషన్లని, ఎయిర్ బేస్లని పాకిస్తాన్ టార్గెట్ చేసి ధ్వంసం చేస్తుంది. ప్లస్ ఇప్పుడు మన దేశ రాజధాని ఢిల్లీని పాకిస్తాన్ నిన్న నైట్ నుంచి టార్గెట్ చేసింది. నిన్న రాత్రి 1 గంట నుంచి పాకిస్తాన్ టార్గెట్ అంతా ఢిల్లీ మీద ఉందన్నమాట, దేశ రాజధానిని నాశనం చేయాలని. సో ఇప్పుడు మన దగ్గర బలమైన శక్తులు ఉన్నాయి. యుద్ధం వచ్చింది అంటే అది భూమి నుంచి అయినా కావచ్చు, ఆకాశం నుంచి అయినా కావచ్చు, అండ్ జల మార్గంలో అయినా సరే కావచ్చు. సో మన దగ్గర డిఫరెంట్ వెపన్స్ ఉన్నాయి. ఉదాహరణకి నావికా శక్తి ఐఎన్ఎస్ చక్ర మన దగ్గర అణుశక్తితో నడిచే దాడి చేసే జలాంతర్గామి. ప్రస్తుతం రష్యా నుంచి లీజుకు తీసుకున్నారు మనోళ్ళు ఐఎన్ఎస్ చక్ర అన్నమాట. ఇది భారతదేశం యొక్క నీటి అడుగును యుద్ధం చేసే సామర్థ్యాలను మెరుగుపరుస్తుంది. అలాగే కల్కటా తరగతి డిస్ట్రాయర్లు కొన్ని ఉన్నాయి, స్వదేశంగా రూపొందించిన గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్లు ఇవన్నీ కూడా ఇవి. అలాగే మనం చదువుకున్నాం ఐఎన్ఎస్ విక్రాంత్, అత్యంత బలమైన శక్తి ఇది. దీన్ని ప్రయోగిస్తే పాకిస్తాన్ పోర్టులు, పాకిస్తాన్లో మొత్తం అన్నీ కూడా ధ్వంసం చేసేయచ్చు, పాకిస్తాన్ సముద్ర మార్గాలన్నీ కూడా ధ్వంసం చేసేయచ్చు. అలాగే భూబలగాలు మన దగ్గర చాలా బలంగా ఉన్నాయి. అర్జున్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ ఒకటి ఉంది, ఎంబీటీ అంటారు, మెయిన్ బ్యాటిల్ ట్యాంక్ అర్జున్. అధునాతన ఫైర్ కంట్రోల్ సిస్టమ్స్ మరియు కవచంతో స్వదేశంగా రూపొందించిన ట్యాంక్ ఇది. అలాగే T-90 భీష్మ ట్యాంక్ ఒకటి ఉంది, రష్యా నుంచి వచ్చిన ప్రధాన యుద్ధ ట్యాంక్ ఇది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ట్యాంకులలో ఒకటిగా ఇది ఉంది. ఇది భారతదేశం యొక్క సాయుధ దళాల్లో ముఖ్యమైన భాగం. ఇది T-90 భీష్మ ట్యాంక్ అనమాట. ఆ తర్వాత అడ్వాన్స్డ్ టోవ్డ్ ఆర్టిలరీ గన్ సిస్టమ్ ATAGS, భారతదేశంలో అభివృద్ధి చేసిన 155 mm హోవిట్జర్, ఇది మెరుగైన శక్తి. ఇవి మన దగ్గర భూబలగాల పరంగా మన దగ్గర ఉన్న అస్త్రాలు. అలాగే వాయుశక్తి కూడా మన దగ్గర బలంగా ఉంది. మీరందరూ వినే ఉంటారు సుఖోయ్ Su-30 MKI యుద్ధ విమానాలు, సుఖోయ్ యుద్ధ విమానాలు అంటాం కదా, అవి మన దగ్గర ఉన్నాయి. ఒక జంట ఇంజన్ మల్టీ రోల్ ఫైటర్ జెట్ అనమాట ఇది. భారత వైమానిక దళానికి వెన్నెముకగా పరిగణిస్తారు. సుదూర మిషన్లను కూడా ఇది నిర్వహించగలదు. అలాగే రాఫెల్ ఫ్రాన్స్ నుంచి వచ్చిన మల్టీ రోల్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవి. దీని చురుకుదనం, అధునాతన రాడార్ మరియు ఆయుధ వ్యవస్థలకు ఇది ప్రసిద్ధి చెందింది. ఫ్రాన్స్ నుంచి మన వాళ్ళు వరుసగా కొనుగోలు చేస్తూనే ఉన్నారు. దాదాపుగా ఇవి మన దగ్గర 30 వరకు ఉన్నాయి రాఫెల్ యుద్ధ విమానాలు. అలాగే ఐఎన్ఎస్ విక్రమాదిత్య, MiG-29K ఫైటర్ జెట్లు మరియు ఇతర విమానాలను మోహరించగల శక్తివంతమైన నావికాదళ ఆస్తి. అలాగే ఫాల్కన్ ఎయిర్బోర్న్ వార్నింగ్ అండ్ ఎయిర్ కంట్రోల్ సిస్టమ్, ఇజ్రాయెల్ రాడార్ సాంకేతికతతో అమర్చబడి సుదూర నిఘా మరియు ముందస్తు హెచ్చరికల సామర్థ్యాలను అందిస్తుంది అన్నమాట ఇది. అలాగే క్షిపణులు మన దగ్గర బ్రహ్మాస్త్ర ఒక క్షిపణి ఉంది, S-400 ట్రయంఫ్ ఒకటి ఉంది, పినాకా ఒకటి ఉంది, అలాగే పృథ్వీ శ్రేణి ఒకటి ఉంది. ఇలా 4 బలమైన క్షిపణులు ఉన్నాయి. ఇందులో పృథ్వీ శ్రేణి పరిధి దాదాపుగా 150 నుంచి 600 కిలోమీటర్ల లక్ష్యం ఛేదించగలదు. అలాగే పినాకా బలమైనది. అలాగే S-400 ట్రయంఫ్ సుమారుగా 400 నుంచి 500 కిలోమీటర్ల లక్ష్యాలు ఛేదించగలదు. అలాగే బ్రహ్మోస్ విపరీతమైన వేగంగా ప్రత్యర్థిలోకి అంటే సుమారుగా 1000 కిలోమీటర్ల పొద్దు ఇది వెళ్ళగలదు. బ్రహ్మోస్ అత్యంత కీలకమైన క్షిపణి. ఇలా మన దగ్గర క్షిపణి వ్యవస్థలు ఉన్నాయి. దీంతోపాటు అణ్వాయుధ నిరోధకత ఉంది. అంతే, అణ్వాయుధాల వరకు మనం వెళ్ళక్కర్లేదు, కానీ భూభాగంలో చూసినా, వాయుశాన పరంగా చూసినా, అండ్ జలాంతర్గాముల పరంగా చూసినా సరే మన దగ్గర ఉన్న ఆయుధాలు చాలా బలమైనవి, చాలా సమర్థవంతమైనవి.
కానీ ఇవన్నీ తెలిసి కూడా పాకిస్తాను ఎందుకు భారత్తో యుద్ధం కోరుకుంటుంది? వాళ్ళ అవసరం ఏంటి? అంటే వాళ్ళు ఏం ఆలోచించలేకపోతున్నారా? ఇండియా తిరిగి అటాక్ చెయ్యదు అనే ధీమాతో ఉన్నారా? ఇప్పుడు ఉన్న మనం చెప్పుకున్న క్షిపణుల్లో ఏ 2-3 క్షిపణులు వాడినా సరే పాకిస్తాన్తో యుద్ధం తీవ్రమైనట్టే. పాకిస్తాన్లో ఒక అట్లీస్ట్ అంటే వేల మందిని చంపేస్తారనమాట. సో పాకిస్తాన్లో ఉన్న పౌరులను చంపడం దేశం యుద్ధం కాదు, మన భారతదేశం ప్రయారిటీ కాదు, మన కోరిక కాదు. అందుకని మనోళ్ళు చాలా కూల్గా చాలా సహనంగా వ్యవహరిస్తున్నారు. లేదంటే ఈ క్షిపణిలో ఇవేవో అయినా సరే పాకిస్తాన్ మీద ఎక్కువ పెడితే పాకిస్తాన్ జనాలు ఏమైపోవాలి? కానీ పాకిస్తాన్ అలా ఆలోచించట్లా. సాధారణ ఇండియన్స్ని సివిలియన్స్ని చంపేస్తోంది పాకిస్తాన్. అదే పాకిస్తాన్ చేస్తున్న తప్పుడు యుద్ధం. థ్యాంక్ యూ.